హాయ్ ఫ్రెండ్స్, మా తోటలో ఇది లాస్ట్ కాయ అండి, ఆనపకాయ. ఇది పాలు వేసి కర్రీ వండుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన తోటకాయ కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. అందులో పాలు వేసి వండామంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఆనపకాయని కట్ చేసేసుకున్నాను చిన్న ముక్కల కింద. కొద్దిగా ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయ, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేపాను. అవన్నీ వేపిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసా. ఉల్లిపాయలు దోరగా అయ్యే వరకు వేపుకున్న తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని అందులో వేసేసి మగ్గించుకోవడమే. మనకి తోటకాయ కాబట్టి ఈజీగా మగ్గిపోతుందండి. అందులోనే వాటర్ వచ్చేస్తుంది బయటికి. ఆ వాటర్తోని ఈ ఆనపకాయ అంతా కుక్ అయిపోద్ది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో, మగ్గిపోయింది కూడా ఆనపకాయ. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసుకుని బాగా కలియబెట్టుకుందాం. ఈ విధంగా కలియబెట్టుకున్న తర్వాత మనం కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా మిల్క్ వేసుకోవాలన్నమాట, పాలు వేసుకోవాలి. ఏంటంటే ప్రత్యేకంగా వాటర్ ఏమీ వేయలేదు, చూసారా, దాని నుంచి వచ్చిన వాటర్తోటే కుక్ అయిపోయింది. ఈ పాలు వేసుకుని ఉడకనిస్తే మంచి కమ్మగా ఉంటుందండి. నిజంగా బయట మనం కొనుక్కొచ్చిన కాయకి మన తోటలో పండిన కాయకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. చిన్నపిల్లలు బయట ఆనపకాయ మనం కొనుక్కొచ్చి వండితే తినరు, కానీ ఈ ఆనపకాయ నేను వండినప్పుడు ఎంతో బాగా తిన్నారన్నమాట. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి.